అందరికీ నమస్కారం. మారుతి వనర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియో మెట్రో జర్నీ ఎలా ఉంది చూడండి. ఇప్పుడు మెట్రో స్టేషన్ లోపలికి వచ్చేసిన. నేను స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను. ఇట్లా ఉన్న స్టేషన్ లోపల మొత్తం లైటింగ్తో మస్తు ఉన్నది. కాకపోతే నేను బయట నుంచి ఎంట్రీ అయ్యే ముందు మాత్రం తీయలేకపోయినా. తొందర వచ్చేసినా కానీ కాకపోతే అరే తీస్తే బాగుండే అనిపించింది. వచ్చిన తర్వాత ఇంకా ట్రైన్లోకి వచ్చేసిన. ట్రైన్లో ఎక్కడం మాత్రం తీయకపోయినా. అయితే తొందర అయిపోయింది ఏంటో పని. ఇంకా ట్రైన్లోకి వచ్చేసినాము. అయితే నేను ఇక్కడ మొత్తం తిరుగుతా కొన్ని ప్లేసెస్ అంతా మొత్తం వీడియోలన్నీ బాగా పెద్ద ఉన్నది. అందుకే భాగాలుగా పెడతా. అంటే శుక్రవారం రోజు స్పెషల్గా వీడియోలు చేయడానికి ట్రైన్లో వచ్చిన. అంటే కారు పట్టుకొని తిరగలేము. ఇగో స్టేషన్ వెయిట్ చేస్తున్నా. ఆపోజిట్ ఇంకొక ట్రైన్ వచ్చేసింది. ఇంకా మనం వెళ్ళిపోవడమే. అయితే శుక్రవారం నాడు వెళ్ళి మరీ వీళ్ళకి తీయడానికి వెళ్ళిన స్పెషల్గా. ఇంకా మొత్తం చూసేద్దాం. అయితే ఇన్ని రోజులు మాల్ ఆఫ్ కత్తాలు వీళ్ళు చూసారు కదా ఎలా ఉన్నాయి. ఇక్కడ మాల్ ఆఫ్ కత్తాలన్నీ స్టేషన్ అన్నట్టు. మాల్ ఆఫ్ కత్తా దగ్గర మొత్తం ఒక గంట సేపు మొత్తం షూట్ చేసిన తర్వాత ఇంకా ట్రైన్ జర్నీలో స్టార్ట్ చేసిన. ట్రైన్ జర్నీతో వెళ్ళి అన్నీ షూట్ చేసుకొని వచ్చిన. ఇది స్టేషన్. మనం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ట్రైన్ బయలుదేరిందా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది, నెక్స్ట్ ఏ స్టేషను ఎక్కడి వరకు వెళ్తుంది మొత్తం చిట్టా ఉన్నాయి ఇక్కడ అరబిక్ ఇంగ్లీష్లో. లాస్ట్ స్టేషన్లో నేను దిగుతా మిషరాబాద్. అక్కడ దిగేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి. నేను వెళ్ళాల్సింది. అవి కూడా అన్ని వీళ్ళు వస్తాయి చూడు. అయితే మెట్రో స్టేషన్ మెట్రో ట్రైన్ ఇది నేను ఉన్న దగ్గర మొత్తం పైన బయటనే ఉన్న స్టేషన్. ట్రైన్ అంతా బయటనే వెళ్తుంది. ఇంకా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాం దీని తర్వాత. అంటే సిటీలోకి ఎంట్రీ అయినామంటే ఇంకా మొత్తం సిటీ బాగా దూరం ఉంది. కాకపోతే చాలా దూరం ఉన్నాం కాబట్టి ఇక్కడ మెట్రో ఇది స్టేషన్ అంతా పైన ఇదొక స్టేజ్. నేను మొత్తం లాస్ట్కి వెళ్ళిన దగ్గర కూడా మొత్తం బయటనే ఉంటుంది. అక్కడ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తాం అక్కడ ఉంటుంది. కాకపోతే నేను వెళ్ళింది ఈ ట్రైన్ వెళ్ళే ప్లేస్ మాత్రం కాదు. ఇక అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టేషన్ ఇది అండర్ గ్రౌండ్ ట్రైన్ జర్నీ. అయితే మన హైదరాబాద్లో కూడా మెట్రో ఉంది కానీ నేను ఎప్పుడు జర్నీ చేయలే. హైదరాబాద్ నార్మల్ ట్రైన్లో తిరిగినా కానీ మెట్రో అయితే ఎక్కలే. హైదరాబాద్ మెట్రో అయితే ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కలేదు. ఇంకా ఈసారి వచ్చినప్పుడు చూడాల, వీలైతే ఎక్కుదాం ఎట్లా ఉంటుందో మెట్రో జర్నీ. మన స్టేషన్ వెళ్తున్నాము. అయితే చాలా టైం పట్టింది వీడియోలు తీయడానికి. మొత్తం స్పెషల్గా వచ్చినాం కాబట్టి ఇంకా మొత్తం తిరిగేసిన. కాకపోతే భాగాలుగా పెడతా. ఇప్పుడు ఇందాక మాల్ ఆఫ్ కత్తా వీళ్ళు కూడా భాగాలు పెట్టినాయి కదా ఇట్లా. ఇవో మెట్రో స్టేషన్ లైన్లు ఏ లైన్ ఎటు వెళ్తుంది, ఎల్లో లైను, రెడ్ లైను, గ్రీన్ లైను 3 లైన్లో ఉన్నాయి. అంటే ఈ ట్రైన్లన్నీ ఏ లైన్ బట్టి ఆ లైన్లు ఇచ్చారు అన్నట్టు. ఏ లైన్లో ఎటు వెళ్తుంది, ఏ ట్రైన్లు. స్టేషన్ కూడా మస్తు రకాలు ఉంటుంది. అంటే లైన్లో అయితే మెట్రో స్టేషన్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నదైతే ఒకటి స్టేషన్ నేను వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళే స్టేషన్ అయితే ఒక 6 లైన్లో 8 లైన్లు ఉంటాయి. అండర్ గ్రౌండ్ ట్రైన్స్ లైన్స్ అన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 6 8 అంత పక్క గుర్తులేదు. నేను అంత అబ్జర్వ్ చేయాలి. 6 8 అంత గుర్తులేదు అని చెప్తున్నా. ఇక 2 వైపులా ట్రైన్ డోర్ ఉంటాయి కదా, అందులో డోర్ ఎటువైపు ఓపెన్ అవుతుంది. ఇక పైన ఇక్కడ ఓపెన్ కాదు, ఓపెన్ డోర్ ఇటు ఓపెన్ అవుతుంది అని చూపించింది ముందు జాగ్రత్త. డోర్ లైట్ ఓపెన్ అవుతుంది. మస్తుంది అబ్బా ట్రైన్. ఎక్కడ దిగినా ఎటు పోవాలన్నా ఇలా చూపిస్తూ ఉంటుంది. అయితే మీరు అందరు చేసే ఉంటారు మెట్రో ప్రయాణం హైదరాబాద్లో ఎక్కువగా. నేనైతే చేయలే. మెట్రో ట్రైన్ జర్నీ చేసిన అంటే కత్తర్ వచ్చిన తర్వాతనే ట్రైన్ జర్నీ చేస్తాను. ఇంకే మెట్రో అయితే మన హైదరాబాద్ ఎట్టున్నది, మెట్రో ఎక్కలే కాబట్టి నాకైతే తెలియదు. మీరు చెప్పేసారు ఇలానే ఉంటుంది మెట్రో ట్రైను ఎలా ఉంటుంది. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ షేర్ చేయండి. కొత్త విషయం వల్ల మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. కాకపోతే ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేసెస్ మాత్రం చాలా బాగుంటాయి. ఇవి కూడా భాగాలు వీడియో వస్తుంది. మొత్తం చూస్తూ ఉండుర్రి. వీడియో రోజు ఒకటి అట్లా వీలైన కొద్దీ పెడుతూ ఉంటా. కానీ వీలైన ప్లేసెస్ మస్తు ఉన్నాయి. మరొకసారి కూడా మళ్ళీ శుక్రవారం మళ్ళీ వెళ్ళని ప్రయత్నం చేస్తా వీడియోలు తీయడానికి. ఇంకా యూట్యూబ్ సంపాదించడమో కానీ ఇట్లా టైంపాస్ మాత్రం బాగా అవుతున్నది. వీడియోలు తీయడానికి తిరిగినట్టున్నది, నేను చూడడానికి తిరిగినట్టున్నది. 2 పనులు అవుతుంది. ఈ ప్లేసెస్ నేను వెళ్ళాలి. ఇప్పటివరకు ఇప్పుడు వెళ్ళిన ప్లేసెస్ ఇప్పుడు వెళ్ళాలి. నేనైతే వెళ్ళలేదు. అయ్యో అబ్బా బిల్డింగ్ ఎట్లున్నది, మస్తు కడుతున్నది అబ్బా. ఎట్లా అన్ని చూసుడు తప్ప మనం కట్టింది లేదు. ఏమంటారు, మరి రాసి పెట్టుంటే అన్నీ అయితే పోయి దాని గురించి ఆలోచించద్దు. కానీ
ఏదో చెప్పుకుంటూ పోతున్నాం, కానీ మెట్రో బిల్డింగ్లు అయితే మస్తు కట్టేసారు. హైదరాబాద్ అయితే మస్తు ఉండొచ్చు, మస్తు ఉంటే హైదరాబాద్ సిటీ ఎంతో మారిపోయింది కదా. ఏమంటారు చెప్పేసేరి, ఏదో చెప్పుకుంటూ పోతున్నా చూస్తుండ్రి. కానీ బిల్డింగ్స్ అయితే పెద్ద పెద్ద ఉన్నాయి కదా, నేను వెళ్తూ ఉంటే మస్తు వస్తాయి. ఇంకా ముందు ముందు రోజొక వీడియో చూస్తూ ఉండరు, మాత్రం తప్పకుండా చూడరు మెట్రో ట్రైన్ జర్నీ. అక్కడ వెళ్ళిన తర్వాత ప్లేసెస్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. అందులో ఒక ప్లేస్ మాత్రము నేను డేలో వెళ్ళిన, ఆ ప్లేస్ నైట్లో బాగుంటుందంట, అంటే బాగుంటుంది. ఇంత బాగా చెప్పారు. నైట్ లైటింగ్, వాటర్ ఫౌంటైన్స్, వాటర్ ఫాల్స్ మస్తు ఉంటాయట. అది మళ్ళీ చెప్తా ఎక్కడని చెప్తా మీకు మళ్ళీ. ఇంకా ఈ ట్రైన్ జర్నీ మాత్రం ఇప్పుడు వీడియో పెడుతున్నా. ఈ ట్రైన్ జర్నీ ఎట్టుందో, మీకు ఏమి అనిపిస్తుందో, నేను ఏదో చెప్తున్నా, ఎటో పోతున్నాం, అది ట్రైన్లో తిరుగుతూ వెళ్తున్నాం. ఇంకా ఏమైందో చూస్తుండ్రి, మీకు ఏమనిపించింది కామెంట్ చేయర్రి. కొత్త విషయాలంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. వీడియోకి అయితే తప్పకుండా లైక్ షేర్ చేయండి అబ్బా. ఇక నేను దిగాల్సిన స్టేజ్ వచ్చేసింది. ఇంకా మొత్తం స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంకా వీడియో షూట్ చేస్తా. ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయరు. కొత్త విషయాలంతా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటది మీ అభిప్రాయం అంతా కామెంట్ చేయండి. బయట షూట్ చేసేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముందుకు వస్తా. ఇంతోపుగా పూర్తి విషయం వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.